హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా చాలా మంది అడిగారు, బ్రో యాడ్సెన్స్ అకౌంట్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలని. అంటే ఎవరు అడగలేదు, ఎవరు అడిగితే బాగుంటుందని చేస్తున్నా. అంటే కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది కదా ఈ వీడియో, సో అందుకనే చేస్తున్నాను అనమాట. మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి యాడ్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యి ఫస్ట్ పేమెంట్ మీకు క్రియేట్ అవ్వాలి అంటే యాడ్సెన్స్ అకౌంట్ లో మీ బ్యాంక్ పేమెంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. అంటే మీరు ఏ బ్యాంక్ వాడుతున్నారు, సో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అందులో యాడ్ చేయాలన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కావాలన్నమాట. సో వాటిలో ఫస్ట్ ఇది బెనిఫిషరీ నేమ్, అలాగే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో ఆ బ్యాంక్ నేమ్ ఏంటి, అలాగే బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి, అలాగే స్విఫ్ట్ కోడ్ కావాలి, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలన్నమాట. ఈ 5 డీటెయిల్స్ అయితే కంపల్సరీ కావాలి. వీటిలో చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే స్విఫ్ట్ కోడ్. సో మీకు మాక్సిమం బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ నేమ్, అలాగే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అందరూ తెలిసే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్విఫ్ట్ కోడ్ అనేది తెలియదు అనమాట. సో దాని గురించి చెప్తాను. అసలు ఈ స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి, ఎందుకు వాడతారనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. స్విఫ్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు వాడతారు అనేది, లేకపోతే ఇంకా నేను క్లియర్గా చెప్తాను. సో అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం స్విఫ్ట్ కోడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఎందుకు బ్రో ఈ స్విఫ్ట్ కోడ్ ఎందుకు అంటే, యూట్యూబ్ అనేది మన ఇండియన్ కంపెనీ కాదు, సో ఇది బయట కంపెనీ, అదర్ కంట్రీ కాబట్టి అదర్ కంట్రీ నుంచి మనకి బ్యాంక్ పేమెంట్ మనకి ఇక్కడ రావాలి అంటే మాత్రం కంపల్సరీ ఈ కోడ్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో వాళ్ళకి మీరు చెప్పాలి, అంటే నాకు ఇలాగ అదర్ కంట్రీ నుంచి పేమెంట్ వచ్చేది ఉంది, సో నాకు స్విఫ్ట్ కోడ్ కావాలి, మన బ్యాంక్ సంబంధించి మన బ్రాంచ్ సంబంధించి స్విఫ్ట్ కోడ్ కావాలంటే వాళ్ళు చెప్తారు. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్లో ఎలా యాడ్ చేయాలి, అలాగే ఒకవేళ రాంగ్ ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో బ్యాంక్ అకౌంట్ అంటే ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే ఇంకో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. ఇలా ఉంచినట్లయితే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. ఇక్కడ మీకు పేమెంట్ ఇన్ఫో కింద వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది కదా, సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అలాగే అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఇలా కంప్లీట్ వస్తే మీకు కంప్లీట్గా యాడ్సెన్స్ అకౌంట్ అనేది సెట్ అయినట్టు అనమాట. నెక్స్ట్ పేమెంట్ ఇన్ఫో పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఎర్నింగ్ కనిపిస్తుంది. దీని కింద మీకు హౌ టు గెట్ పేడ్ అని ఉంది కదా, సో అక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వస్తుంది. ఫస్ట్ బెనిఫిషరీ ఐడి, ఇది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ బ్యాంక్ నేమ్ ఏంటి అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్విఫ్ట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. చెప్పాను కదా, ఇదైతే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫుల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మళ్ళీ రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, సో మళ్ళీ మీ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఇవ్వండి. నెక్స్ట్ సెట్ యాజ్ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అనేది డిఫాల్ట్గా చెక్ చేసి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా సబ్మిట్ అయినట్టు. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ నేము అలాగే లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనిపిస్తుంది మీ అకౌంట్ నెంబరు. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అంటే మీరు ఎంట్రీ చేసిన పేమెంట్ మెథడ్ అనేది రిమూవ్ చేయాలనుకున్నా లేకపోతే ఎడిట్ చేయాలనుకున్నా కానీ మేనేజ్ పేమెంట్ మెథడ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిమూవ్ ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.